అందుగుడి బాబుని పట్టుకోవడానికి వెళ్ళాను. అతనికి నాకు పెద్ద గొడవ జరిగింది, కానీ అతన్ని పట్టుకోలేకపోయాను. కానీ మరలా వెళ్ళి అతన్ని ఈడ్చుకుంటూ తీసుకొస్తా. అశోక్, వాడి పేరు వింటేనే నాకు చాలా భయంగా ఉంది. మీరు ఈ ఊరు నుండి ట్రాన్స్ఫర్ చేయించుకోండి. నా కర్తవ్య నిర్వహణలో ప్రాణాల సైతం లెక్క చేయను మనజా. ఇంతకు మీ తమ్ముడు చాడా మీకు తెలిసిందా? నా తమ్ముడి కోసం వెతకని ఊరు లేదు, చూడని చోటు లేదు. ఆ దుర్మార్గులు ఏమైనా చేసి ఉంటారేమోనని. అశోక్, మీ తమ్ముడికి ఏమీ కాదు, ఎక్కడో సంతోషంగా ఉండే ఉంటాడు. మనజ, నీ నోటిదే వల్ల ఏం జరగకుండా ఉంటే అంతకంటే ఇంక మంచిగా ఉంది. సరే, మరలా ఎప్పుడు వస్తారు? ఇప్పుడు రెక్కలు కట్టుకుందామంటే అప్పుడు వస్తాను. మీ రాక కోసం ఎదురు చూస్తూ ఉంటాను. వస్తా. కిరణ్ వస్తానని ఇంతవరకు రాలేదు. ఎక్కడికి వెళ్ళుంటాడు? ఏమిటి, అమ్మాయి గారి కోపం వచ్చిందనుకుంటా? కిరణ్, నువ్వు ఎప్పుడు ఇంతే చెప్పడానికి అస్సలు రావు. నేను టైం నమ్మంటాలి, ఆ టైమింగ్ నమ్ముతా. అయినా మీ ఆడవాళ్ళంతా ఇప్పుడు ఇంతే, కాస్త కోపం వచ్చి అడుగుతారు, కాస్త ప్రేమ పొంగిన ఊరుకోరు. అయినా మీ ఆడవాళ్ళకి అడగడం కొత్త కాదు కదా. ఆపని మీ మాటలు. అయినా మన కోసం, మన ప్రేమ కోసం నేను ఎన్ని బాధపడుతున్నానో తెలుసా? ఎందుకు? ఎందుక మిమ్మల్ని మా డాడీ వద్దకు తీసుకెళ్లి పరిచయం చేద్దామని ఎప్పటి నుంచో తిరుగుతున్నాను. కానీ ఒక్కరోజైనా మీరు దొరకరేంటి? ఎక్కడికి వెళ్తున్నావు కిరణ్? నేను ఒక ముఖ్యమైన పని మీద వెళ్ళాను. అదే ఆ రోజు నీకు చెప్పాను, గుర్తుందా? మా తల్లిదండ్రిని అంతం చేసిన వాణ్ణి పట్టుకోవాలని. అలాగా, సరే రండి మా ఇంటికి వెళ్దాం. నీట్గా? అమ్మో, నాకు భయంగా ఉంది. నీకేం భయం లేదు, రండి వెళదాం. లేదు శైలు, ప్లీజ్. అయినా వచ్చి నేనేం మాట్లాడాలి? ఏమండి ఏమండి, మీ అమ్మాయిని నేను ప్రేమించుకున్నా, త్వరలో పెళ్లి చేసుకోవాలనుకున్నా చెప్పండి. మాట్లాడాలనుకో, ఆ తర్వాత కట్నం విషయం, పెళ్లి లగ్న విషయం. మర్చిపోయాను, నీతో పాటు ఇష్టం ఉంటే తీసుకున్నా. శైలు, నీకు తెలియని విషయం ఉంది. నేను చిన్నతనం నుండి అనాథ శరణాలయాన్ని పెరిగాను. నాకు నా అన్న వాళ్ళు ఎవరు లేరు. కానీ ఈ అనాథను పెళ్లి చేసుకుని నువ్వు ఏ విధంగా సుఖపడవు శైలు? కిరణ్, నన్ను క్షమించు. ఎవరైనా అంటే నీ స్నేహితులు తీసుకురామని అలా అన్నాను, అంతేకాని నేను బాధ పెట్టాలని కాదు. శైలు, నాకు ఆస్త అందమా? అసలు నన్ను ఏం చూసి ప్రేమించావు శైలు? ఈ అనాథను పెళ్లి చేసుకుని నువ్వు ఏ విధంగా సుఖపడతావు శైలు? కిరణ్, ఆస్తి నువ్వు చెప్పే ఆస్తి నాకు అవసరం లేదు. ఇక అందం అంటావా, ఒకరి అందు ఎదుటివారికి తెలుస్తుంది, కానీ తన అందం తనకు తెలియదు. ఇక కష్టాలంటావా, అవి ఎల్లకాలం ఉంటూనే ఉంటాయి. పక్క పక్కనే ఉంటాయి. కన్నీరు పక్కన పన్నీరు ఉంటుంది. నువ్వు నేను అందంగా లేకపోయినా మన మధ్య కలిగిన ఈ ప్రేమ అందంగా, ఆనందంగా, శాశ్వతంగా ఉండాలి. అదే నా ఆనందం, కోరిక. శైలు, ఏసీ రూముల్లో సోఫా సెట్ల పైన పవలిస్తూ మారుతి కారులో మహారాణిలా తిరిగి నీవెక్కడా? బురద పువ్వు లాంటి నేనెక్కడా? ఆకాశంలో ఎన్నో సభల పారిజాత పువ్వు లాంటి నువ్వు, భూలోకంలో తామర పువ్వు లాంటి వాడి నేను. అయినా మన కలయిక కష్టం శైలు. కిరణ్, నన్ను ఆస్తి ఉన్న అమ్మాయిగా చూడదని ఎన్నిసార్లు చెప్పినా అలాగే చూసి నన్ను దూరం చేస్తావు. నేను కోరుకున్నాక నేను నీదాన్నే కదా, అంటే నీకెంత ఆస్తి ఉంటే నాకు అంతే ఉంటుంది. నీ మనసు కష్టపెట్టాను. అయినా నీ ప్రేమ ఎంత గొప్పదో చూడాలని అలా మాట్లాడాను, అంతేగాని తప్పుగా కాదు శైలి. కిరణ్, నీ ప్రేమ కోసం ఎంత దూరమైనా వస్తాను, చివరికి కాటి వరకైనా. శైలు, అంత మాట నాకు. అయినా మన ప్రేమ కోసం
మీ డాడీ అంగీకరించకపోయినా ఆ దేవుడైనా సరే ఎదిరించి నిన్ను నా భాగస్వామ్యం చేసుకుంటా. ఇది నా ప్రామిస్. చాలు చాలు, ప్రశాంతంగా నీ గుండెలు నిద్రపోతా. సర్లే కానీ అయినా నన్ను తీసుకెళ్ళడానికి వచ్చి నువ్వు మర్చిపోయినట్లున్నా. అవును కిరణ్, నీ మాటల్లో నన్ను నేనే మైమర్చిపోతున్నాను. నీ మాటల్లోనే మంచితనం, నీ చూపుల్లోని చిలుపుతనం నన్ను నీ బంధం చేశారు. నువ్వు మాత్రం నన్ను బంధించరా నీ అమ్మాయకపు కంటి చూపులు.
చేరుకో